ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? 4 రాళ్ళు చిక్కల్లో పెట్టుకొని ఏం చేశాడు? ఎందుకు 5 తీసుకున్నాడు? 6 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? 4 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు 5 అంటే కృప కదండి, అందుకే దేవుని మీద ఆధారపడటానికి 5 తీసుకున్నాడేమో అని. బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే. దావీదు 4 రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు. ఎందుకు 4 రాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా? సంగతి ఏంటంటే దావీదు ఒక్క రాతితోనే గొల్యాతును ఓడిస్తాడని నమ్మాడు. అందుకని ఆయన అన్నాడు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధము యెహోవాదే, ఇదిగో సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి నీవెంతటి వాడవు. కుక్కలకి దినాన, ఆకాశ పక్షులకి దినాన నీ శరీరాన్ని నేను ఆహారముగా చేయబోతున్నాను. యెహోవా నామము నీ దగ్గరికి వస్తున్నాను. ఒక్కసారిగా వడిసెల్ని అలాగే తిప్పేసి ఆ ఒక్క రాత్రిని గొలియాతు మీదికి గురిపెట్టి వదిలేటప్పటికే మీకు తెలుసో తెలియదు, వడిసెల్లో ఉన్న రాత్రిని దావీదు ఎంత వేగంతో పంపించగలంటే మోర్ దెన్ అ బుల్లెట్, 120 km/h. అలాగొక్క రాత్రిని ఆ వడిసెల్లో పెట్టి ఒక్కసారిగా గర్రం తిప్పేసి వదిలితే నేరుగా గొలియాతు యొక్క నోటి వచ్చిన వాడు బోర్ల పడ్డాడు. దావీదు అక్కడికి వెళ్ళాడు, వాని తలని ఛేదించినాడు. తల చేసుకుని యెరూషలేము వైపు పరుగులు చేస్తూ వచ్చినాడు. విజయశాలి ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? 4 రాళ్ళు చిక్కల్లో పెట్టుకొని ఏం చేశాడు? ఎందుకు 5 తీసుకున్నాడు? 6 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? 4 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు 5 అంటే కృప కదండి, అందుకే దేవుని మీద ఆధారపడటానికి 5 తీసుకున్నాడేమో అని. బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే. దావీదు 4 రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు. ఎందుకు 4 రాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా? అవి ఏం జ్ఞాపకం చేస్తే తెలుసా? ఇప్పుడు ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆదికాండం 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2. ఆదికాండం 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2 verse 20. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతా. verse 10. జెనసిస్ చాప్టర్ 2 verse 10. ఆదికాండం 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. 4 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే ఒక నది చీలిపోయి 4 శాఖలైంది. ఒకే నది, ఏకవచనం, బహువచనం కాదు, నదులు కాదు, ఒకే నది. ఆ నదే యేసుక్రీస్తు ప్రభు వారు. కీర్తనలో మనం అదే చూస్తున్నాం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరుచుచున్నాయి. ఆ నదే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో పాపము లేని జీవితము గనుక ఆ నదే యేసుక్రీస్తు ప్రభు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ నదిలో నుండి 4 కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ 4 కాలువలు లేకపోతే అది తోటగా కనపడదు, దాంట్లో అన్ని ఎండిపోతాయి. ఇప్పుడు ఈ 4 కాలువలు ఎందుకైనా 5 ఎందుకు కాకూడదు? 4 ఎందుకైనా 3 ఎందుకు కాకూడదు అని అంటే నేను ఇలాగ చెప్తే తప్ప. ఇప్పుడు ఈ 4 కాలువలు దావీదు చిక్కంలో ఉన్న 4 రాళ్ళు అంటే తప్ప. ఇప్పుడు ఇలాగ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా, ఇది తప్పు కాదనుకుంటా. ఈ నదిలోని 4 పాయలు, దావీదు చిక్కంలోని 4 రాళ్ళు, 4 సువార్తలు, 4 జీవులు. అపోస్తుల కార్యాలు 2:42. ఆకాశం నుండి దేవుడు భక్సింగ్ గారికి అనుగ్రహించిన దైవ దర్శనం. వారు అపోస్తులలో బోధ మొదటిది, సహవాసం రెండవది, మూడవది రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ నది అయిన యేసుక్రీస్తు ప్రభు వారి 4 పాయలైన సంఘ ప్రత్యక్షతలోనికి, తోటని విశ్వాసుల మధ్యలోనికి పంపించి తోటను సస్యశ్యామలం చేస్తున్నాడంటే తప్ప. ఇప్పుడు దావీదు చిక్కంలో ఉన్న 4 రాళ్లే అపోస్తుల కార్యాలు 2:42 అంటే తప్ప. దావీదు కుమారుడు, దావీదు గోత్రికుడు, దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రము సింహము చిక్కములో, సంఘములో 4 రాళ్ళు ఉన్నాయి. ఒక్క రాయి ఏమైంది మరి? ఓడుకొట్టాడు. ఎక్కడో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడికి, యెరూషలేము కల్లంత దూరాన్న కల్వరి కొండ మీద లోకనాథుడు పాపలమైన మనందరి పాపాలు భరించటానికి తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. అక్కడికి వచ్చాడు ఒక్కడో, పేరు సైతాను. కొత్త నిబంధనలోని గొల్యాతు.
ఆ గొలియాతుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అనే హస్తము ద్వారా, ప్రేమ అనే ఆ దైవ లక్షణము ద్వారా ఆ గొలియాతును ఓడించినట్లు కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. ఆ శత్రువును, అపవాదిని లేదా లోక సంబంధమైన అధికారులను వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచిన. దట్ వాజ్ ఎ విక్టోరియస్ టాస్క్. యేసు ప్రభు వారి యొక్క చిక్కములో కూడా 5 రాళ్ళు ఉంటే ఒక్క రాత్రి కల్వరి కొండ మీద ఉన్న కల్వరి కొండ మీద యేసు మీద దాడి చేస్తున్న గొల్యాతునే సాతానుని యేసు ప్రభు వారు ఓడించాడు. ఒక్క రాయి వాడబడింది. ఇప్పుడు 4 రాళ్ళు అపోస్తుల కార్యాలు 2:42 మన కొరకే సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ 4 రాళ్ళు ఎవరు తీసుకుని వెళ్తారో వారు దావీదు కుమార్తెలు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, సియోన్లో ఆయన గుడారం ఉందంటే దేవుని మందిరము, దేవుని నివాసస్థలము, దైవ సంఘంలో మనం వస్తున్నప్పుడు ఈ 4 రాళ్ళు మన దగ్గర ఉన్నాయా? రక్షణ పొందినాము, మన స్థలాల్లో మనం ఉంటూ వచ్చినాము, కానీ భవిష్యత్తు దాన్ని పట్టింపు లేకుండా జీవిస్తున్నామేమో. కొంతమంది చిక్కంలో 3 రాళ్ళు ఉంటాయి, కొంతమంది చిక్కంలో 2 రాళ్ళు ఉంటాయి, కొంతమంది చిక్కంలో ఒకే రాయి ఉంటుంది. ఆ ఒక రాయి ఏమో తెలియదు, ప్రార్థనో లేకపోతే అపస్తుల బోధో సహవాసమో రొట్టె విరుచుటో తెలియదు. కొంతమంది చిక్కం ఉంటుంది కానీ రాళ్లే ఉండవు. ఇప్పుడు మనం ఏ టైపు? చిక్కములో 4 రాళ్ళు ఉంటేనే దావీదు టైపు, చిక్కములో 4 రాళ్ళు ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు టైపు, చిక్కములో 4 రాళ్ళు ఉంటే అపోస్తుల టైపు. చిక్కములో 4 లేకపోతే తక్కువ ఉంటే మనం ఈ టైపు కాదు. సియోనులో గుడారం కనబడట్లేదు. ఎంతకాలమైంది 4 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది 3 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది 2 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది ఒక్క రాయి పోగొట్టుకొని? అందుకే నెహెమ్యా దినాల్లో భక్తులు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడువము. అందుకనే కదా పదే ఇలాంటి మీటింగ్లు పెట్టి చేతులు జోడించి ఎందుకు చెప్తున్నాం దేవుని మందిరానికి రావాలని? మీరు వస్తే మందిరం నిండుతుందనా? డబ్బులు ఎక్కువైతేనా? లేకపోతే మా వాక్యం చాలామంది వినాలని? అలా కాదు. మీరు వట్టి చిక్కం పెట్టుకొని తిరగొద్దండి. మీ చిక్కంలో ఈ 4 రాళ్ళు ఉండాలా? ఎందుకంటే ఒక నది దగ్గరికి వచ్చినాము, ఆ నది యేసు ప్రభు. యెహెజ్కేల్లో రాయబడింది, ఈ నది ఎక్కడ ప్రవహించున్నో. ప్రవహించేది ఒక్కడి కాదు, 4 పాయల ఏదేరు తోటలో ప్రవహించింది కనుక దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ దేశంలో బంగారం ఉంది. నది ప్రవహిస్తే బంగారం దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన దగ్గర దైవత్వం లేకపోవటానికి, బంగారం లేకపోవటానికి, అంటే భౌతికమైన బంగారం, కళ్యాణ్, మలబార్ ఇవి కాదు, ఇవి మస్తుకున్నాయి మీ దగ్గర. దైవత్వం యొక్క బంగారం మన హృదయంతరంగంలో వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో కలిగి ఉండటానికి ఆ నది 4 పాయలుగా ప్రవహించాల. ప్రభుకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి 22వ అధ్యాయంలో మనం చూస్తాం, స్వచ్ఛమైన స్ఫటిక ఆ నదీ ప్రవాహం సింహాసనం వద్ద నుండి కిందకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దినాన్ని మనం స్పష్టంగా చూడనై ఉన్నాం. ఆ ప్రభు మన కొరకే దావీదైతే ఒక్క రాతి ద్వారా గొలియాతును ఎల్లాలో బయటుండి ఓడించినాడు. యేసుక్రీస్తు అనే దావీదు కుమారుడు తానే శిలువ మీదకి వెళ్ళాడు. తానే పాపాలు భరించడానికి ఇష్టపడ్డాడు. తానే అవమానాన్ని సహించినాడు. తానే ఆ శిలువలో ప్రాణాన్ని అప్పగించుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మన దగ్గర చిక్క ఉందా? ఉంటే రాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. సౌలు దగ్గర చిక్క ఉందా లేదా? దావీదు అన్నోళ్ళు కూడా యుద్ధం చేయటానికి పోయారు కదా, అభినదాబ్ ఇలాంటి వాళ్ళంతా, వాళ్ళ దగ్గర చిక్క ఉందా లేదా? వాళ్ళు సేమ్ మన టైపే. చిక్కర్ లేదు, రాళ్ళ లేదు, 40 రోజుల నుండి ఓడిపోయి అక్కడే ఉండి దావీదు విజయాన్ని తీసుకుని రావడానికి పోతే, ఏంట్రా నీ హృదయ గర్వం, మాకు తెలుసు నువ్వు యుద్ధం చూడటానికి వచ్చింతో అసలు సామాన్యమైనడు కాదు, ఇంతదాకా రోజు గొర్రెల మక్కం చూస్తున్నావు, ఒక్కసారి గొల్లేత మక్కం చూసిపోదామని వచ్చినావని. కాదమ్మా కాదు, విజయశాలి. ఈ దినాన మనము దావీదు యొక్క కుటుంబస్తుల వలె చిక్కం లేకుండా, రాళ్ళు లేకుండా ఉన్నామా? దావీదు వలె చిక్కం కలిగి, రాళ్ళు కలిగి ఉన్నామా? వాళ్ళ కూడా జెస్సీ కుమార్లే, వాళ్ళను కూడా దావీదు అమ్మగారే కాన్పోయింది. అందరికి కలిసే ఒకే ఇంట్లో పెరిగినారు. మనం కూడా ఒకే యేసుప్రభు మందిరానికి వచ్చినాం, ఒకే మందిరానికి, ఒకే సంఘానికి, ఒకే సహవాసానికి, ఒకే ప్రత్యక్షలోనికి అందరికి వచ్చినాం.
వాళ్ళు చిక్కం లేకుండా రాళ్ళ లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? సియోనులో ఆయన గుడారం ఉన్నది. 5వ దాకా చూసి ముగిస్తామా? తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను.